జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లను ఉచితంగా చూడండి. వాడు పూజను తీసుకెళ్తున్నాడు సూర్య. తీసుకుపోతే తీసుకుపోనివ్వండి. కన్నబిడ్డని కన్న తండ్రి తీసుకెళ్తే తప్పే ఉందిలేండి. నీకేం తెలీదు, నువ్వు నోరు మీరా. అమ్మా సూర్య, వాడు పూజను తీసుకుని వెళ్ళిపోతున్నాడమ్మా. మీరు ఎందుకు అంతలా బాధపడుతున్నారు మావయ్య? ఎందుకంటే పూజ వాడి కూతురు కాదు. మరి ఎవరు? నా కూతురు. నీ రక్తం పంచుకు పుట్టిన మన బిడ్డ. ఏంటి మీరు చెప్పేది? చేతు, నువ్వు ఆగక్క. నిజం బయటపడితే నా కూతురు నాకు దూరం అయిపోతుందన్న భయంతో ఇంతకాలం ఆగాను. నిజం దాచిపెట్టాను. ఇప్పుడు నా కూతురు నాకు దూరం అయిపోతుంది. ఇంకా నిజం దాచిపెట్టి ఏం ప్రయోజనం? అయితే పూజ నిజం సూర్య. పూజ మనిద్దరికీ పుట్టిన బిడ్డ. అసలు ఏం జరిగిందంటే, కడుపులో ఉన్న నా బిడ్డని, మా అమ్మని నా చేతుల్లో పెట్టి అప్పుడు నువ్వు ఎటైనా వెళ్ళిపో. నీ కడుపులో ఉంది మా ఇంటి వారసత్వం, మాకే సొంతం. మా కళ్ళు కప్పి నువ్వు 7 సంవత్సరాల అవతల దాక్కున్నా నీ పొత్తిళ్ళలోంచి లాక్కునైనా తీరుతా. పద వెళ్దాం పులు. బాబుగారు, తప్పు బాబు. పుట్టిన బిడ్డని ఇంకా కళ్ళు తెరిచి కూడా చూడలేదనుకుంటా. కళ్ళు తెరిస్తే పాపనివనని గొడవ చేస్తుంది. ఇక తనకి నాకు ఏ సంబంధం లేదు. తప్పుకో. అవును మేడం, ఈ నిజం నాకు కూడా తెలుసు. ఆవేశంలో వాడు తప్పు చేస్తే నిన్ను మోసం చేస్తున్నాడని తెలిసి కూడా వీళ్ళ కోసం, వీళ్ళకిచ్చిన మాట కోసం ఈ నిజాన్ని నేను కూడా నీకు చెప్పలేదమ్మా. కన్న బిడ్డని పొరిట్లోనే నాకు దూరం చేస్తారా? మీరు అసలు మనుషులేనా? ఒకరి మీద ఒకరికి ఎంత కోపమైనా ఉండొచ్చు, కానీ ఆ గర్భ శత్రువుని కూడా ఇంతలా ఎవరు శిక్షించరు కదా వదినా. నేను చేసింది తప్పే సూర్య. ముందు వాడు పూజను తీసుకెళ్ళిపోతున్నాడు. వాడిని ఆపాలి. ఎక్కడికి తీసుకెళ్ళడు. ఆనందరావు గారు, పూజ, అమ్మా పూజ. పూజ,
సూర్య అంటే ఆయన మేడం గారు చెప్తేనే వచ్చానండి. పూజ ఎవరి కూతురు అనే విషయంలో మీరు చెప్తుందంతా అబద్ధం అని నాకు అనిపించింది. నిజం బయట పెట్టాలనే నేను ఈ నాటకం ఆడాను. అంటే ఈయన మా నాన్న కాదా? కాదమ్మా, ఆయనే మీ నాన్న. అమ్మ పూజ, ఈ సూర్య అనే మీ అమ్మమ్మ. అమ్మా, సూర్య, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుండైనా వద్దండి. జరిగిందాన్ని మీరు సింపుల్గా తీసుకోగలరేమో కానీ నేను తీసుకోలేను. మీ రక్తం మీ దగ్గర ఉండాలని మీరు అనుకుంటున్నట్టే నా బిడ్డ నా దగ్గరే ఉండాలని నేను అనుకుంటున్నాను. అమ్మ సూర్య, అవును మావయ్య. బిడ్డ దూరం అయితే కన్న వాళ్లకుండే బాధ, ఆ కడుపు మంట ఇప్పటి వరకు నేను అనుభవించాను. ఇక మీదట ఆ బాధ ఆయన పడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.